తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి. సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సామాన్యుల ఉచిత సందర్శన మొదలైంది. ఎప్పటిలాగే రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం ఈసారి కూడా ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు అధికారులు. ప్రజల సందర్శన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఈ నెల 2 నుంచి ప్రజలకు ఉచిత ప్రవేశాలకు అనుమతించినట్లు రాష్ట్రపతి నిలయం మేనేజర్ ప్రియరజని తెలిపారు. ప్రవేశాలు జనవరి 13వ తారీఖు వరకు కొనసాగుతాయన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు సందర్శనకు అనుమతి ఉన్నట్లు వెల్లడించారు. 2 రోజుల్లోనే సుమారు 15,000 మంది సందర్శకులు వచ్చినట్లు ప్రియరజని తెలిపారు. సుమారు 2 లక్షల మంది వస్తారని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఒరిస్సా, కలకత్తా వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు ప్రియరజని. సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్ ద్వారా డిఫరెంట్ స్టేట్స్ వారి పరిధిలో వచ్చే స్టేట్స్ నుంచి ఫోక్ ఆర్టిస్ట్ని తీసుకొని రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి మనకి బ్యూటిఫుల్ ఫోక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అలాగే ఒడిస్సా నుంచి పర్ఫార్మెన్స్ వచ్చిన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన కూడా ఫోక్ ఆర్ట్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈ 15 రోజులు రోజు కూడా పర్ఫార్మెన్సెస్ చేయడానికి ఆర్టిస్ట్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ 3-4 రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క ఫోక్ ఆర్ట్ని ప్రమోట్ చేసే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ని, డ్రామాస్ని అన్నిటినీ కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇంతవరకు ఎంతమంది విజిటర్స్ సందర్శకులు వీక్షించారు మేడం? ఇది నిన్న ఉదయం నుంచి పబ్లిక్కి ఓపెన్ చేయడం జరిగిందండి. నిన్న సుమారు 6,500 మంది వచ్చారు. ఈరోజు 7,000 మంది వరకు కూడా దాటారు. అండ్ వీకెండ్లో మేము ఎక్కువ నంబర్స్ ఫ్యామిలీస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓవరాల్గా ఈ 12-13 రోజుల ఈవెంట్లో ఒక 2 లక్షల మంది విజిటర్స్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. 12th లాస్ట్ మేడం? 13th is the last day. 13th is the last day. So how many members people you are expecting madam? 2 lakh పైన మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీకెండ్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు